హర్యానాలో బీజేపీ ఆధిక్యం కొనసాగుతోంది. లాడ్వాలో తొలుత వెనుకంజలో ఉన్న సీఎం నాయబ్ సింగ్ సైని మళ్లీ లీడ్ లోకి వచ్చేసినట్టుగా కనిపిస్తోంది. సో 3 రౌండ్ల తర్వాత సైనికి 3000 ఓట్ల ఆధిక్యం లభిస్తోంది. హర్యానాలోని జులానా నుంచి మళ్లీ ఆధిక్యంలోకి వినేష్ ఫోగట్ వచ్చింది. మొదటి నుంచి వినేష్ ఫోగట్ ఆధిక్యంలోకి వచ్చారు. సో అంబాలా కంటోన్మెంట్ నుంచి మంత్రి అనిల్ విజ్ వెనుకంజలో ఉన్నారు. ఎలానాబాద్ నుంచి అజయ్ చౌతాలా వెనుకంజలో ఉన్నారు. అటేలు నుంచి ఆరతిరావు బీజేపీ వైపు నుంచి ఈమె పోటీలోకి దిగారు. ఈమె ముందంజలో కనిపిస్తున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా వెనుకంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇరు ప్రాంతాలకు సంబంధించి ఆధిక్యం మారుతూ వస్తోంది. ఒక ఉత్కంఠ కనిపిస్తోంది. క్షణక్షణం ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ కనిపిస్తోంది. మా ప్రతినిధి విద్యాసాగర్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి ఈ ట్రైన్ కి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి రవీందర్ విద్యాసాగర్ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే మొదటి వరకు కాంగ్రెస్ లీడ్ మనకు కనిపించింది. ఇప్పుడు బీజేపీ వచ్చింది. బట్ ఇప్పుడు లీడ్ సంఖ్య కూడా ఇప్పుడు బీజేపీ తగ్గినట్టుగా కనిపిస్తుంది. అంటే 49 నుంచి మళ్ళీ 43కి రావడం, ఇటు కాంగ్రెస్ ఆధిక్యం మళ్ళీ ముందుకు వెళ్ళడం మనకు కనిపిస్తోంది. ఎప్పటికల్లా మనకి పూర్తిగా ఒక క్లారిటీ వస్తుంది? ఏ సమయానికల్లా? ఎస్, మరొక గంటలో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ట్రెండ్లో. ఎందుకంటే ఉదయం చూసిన ట్రెండ్స్కి ఇప్పుడు చూసినటువంటి ట్రెండ్స్కి చాలా భిన్నత్వం ఉంది. ఎందుకంటే డెఫినెట్గా కాస్త ముందంజలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఆ తర్వాత వెనకపడిపోవడం, అనూహ్యంగా బీజేపీ ముందంజలోకి రావడం మనం హర్యానాలో చూసాము. కాకపోతే జమ్మూ కాశ్మీర్లో మాత్రం పరిస్థితి కాస్త టగ్ ఆఫ్ వార్ ఉన్నప్పటికీ కూడా నేషనల్ కాన్ఫరెన్స్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండటంతో అక్కడ ఇండియా కూటమి ఏకపత్యంగా ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం గమనిస్తున్నాం. మొదటగా హర్యానా ట్రెండ్స్కి సంబంధించి కనుక గమనిస్తే కాంగ్రెస్ ముందంజలో ఉన్నప్పటికీ ఆ తర్వాత మెల్లగా బీజేపీ పుంజుకొని 3వ రౌండ్ వచ్చేసరికి డెఫినెట్గా 48 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరిచేటువంటి పరిస్థితికి బీజేపీ రీచ్ అవడంతో కొంత బీజేపీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం మొదలైందని చెప్పుకోవాలి. అప్పటి వరకు కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు కూడా చేసుకున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. మెల్లగా ఆధిక్యంలోకి వచ్చినటువంటి బీజేపీ ఆ తర్వాత డెఫినెట్గా తామైతే 35 స్థానాలకు మించి చేరుకుంటాము, అనూహ్యంగా మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదన్నటువంటి అంచనాలు చెబుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ మాత్రం ఎక్కడా కూడా కాస్త ఫలితాలు అటు ఇటుగా ఉన్నా సరే డెఫినెట్గా అధికారంలోకి మాత్రం తామే వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ గమనిస్తున్నాము. హర్యానాలో మెల్లగా కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటున్నట్టు కాంగ్రెస్ నేతలంతా కూడా చెబుతూ వస్తున్నారు. ఇటు బీజేపీ కూడా మెల్లగా తమ మూడోసారి ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశం ఉందంటూ చెబుతున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో మాత్రం పరిస్థితి ఏకపత్యంగా కూటమి వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జమ్మూలో మాత్రమే బీజేపీకి అనుకూలంగా ఉంది, కాశ్మీర్లో కొంత వెనకబడేటువంటి అవకాశం ఉందని నేతలే చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ వస్తూ ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్ డీటెయిల్స్ అందించారు.